కేంద్రపాలిత యానాంను వరద గోదావరి చుట్టుముట్టింది. యానాం ఎదురులంక వారధి వద్ద 3.18 మీటర్లకు వరద నీరు చేరింది. దీంతో ఆడపడుచుల కాలనీ, ఓల్డ్ రాజీవ్ నగర్, ఫ్రాన్స్ తిప్ప, బీచ్ రోడ్డు నీట మునిగాయి. వరద కారణంగా పర్యాటక ప్రాంతమైన రాజీవ్ బీచ్ రోడ్లో సందర్శకులను పోలీసులు నిలిపేశారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు యానాం నుంచి అందిస్తారు. కేంద్రపాలిత యానాంను వరద గోదావరి ముంచెత్తింది. గత కొద్ది రోజులుగా గోదావరి నుంచి వరద ప్రవాహం పెరగడంతో ఈ ప్రాంతంలోని కొన్ని కాలనీలన్నీ కూడా పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను యానాం బీచ్ రోడ్లో ఉన్నా. ఇక్కడ చూసినట్లయితే ప్రజలందరూ కూడా వరద నీటిలోనే వాహనాల ద్వారా వెళ్తున్న పరిస్థితిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ ఫ్రాన్స్ తిప్ప, ఆడపడుచుల కాలనీ, అదేవిధంగా ఓల్డ్ రాజీవ్ నగర్ అంతా కూడా మోకాల్లోతు నీరు మునిగింది. దీంతో ఆ పుదుచ్చేరి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా మోటార్ల సాయంతో ఆ నీటిని ఆ దిగువ ప్రాంతానికి తోడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఏదైతే యానానికి పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి రాజీవ్ బీచ్ రోడ్ అంతా కూడా పూర్తిగా నీట మునగడంతో అటు సందర్శకులు, పర్యాటకులను ఎవరిని కూడా అధికారులు ఈ ప్రాంతానికి అనుమతి నిరాకరించారు. పోలీసులు ఇక్కడ గస్తీ కాస్తూ ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. ఇంకా ముఖ్యంగా ఏదైతే యానంలోని ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలని యానం ఎమ్మెల్యే అశోక్తో పాటుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కూడా సందర్శించారు. ముఖ్యంగా ఎవరైతే వరద బాధితున్నారో వారందరికీ కూడా మధ్యాహ్నం భోజనాన్ని కలెక్టర్ అందజేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గౌతమి నది చాలా ఉధృతంగా ప్రవహించడంతో యానాం వద్ద 3.18 మీటర్ల వరద నీరు చేరుకుంది. మరికొద్ది రోజుల పాటు ఈ వరద ప్రభావం ఇలాగా కొనసాగుతుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, యానాం నుండి.